ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాఠశాల ఎదుట విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో తమ గ్రామానికి వచ్చిన ఉపాధ్యాయుడు తమ ఊరిలోనే విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో శివాయిపల్లి పాఠశాల నుంచి తమ పాఠశాలకు వచ్చిన స్వామి అనే ఉపాధ్యాయుడిని తమ పాఠశాలలోనే విధులు కొనసాగించాలని ధర్నాకు దిగారు. స్వామి మళ్లీ శివాయిపల్లి పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపడాన్ని వ్యతిరేకించారు. శివాయిపల్లి గ్రామ పెద్దలతో డీఈఓ ఎంఈఓలు కుమ్మక్కయ్యారంటూ ఆందోళన చేశారు. చివరకు స్వామిని పొందుర్తి పాఠశాలలోనే కొనసాగిస్తామని అధికారులు తెలపడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. విధులు నిర్వర్తించను పక్కూరిలో నిర్వర్తించాలని నిర్లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి ఎంఈఓ గారు డిఓ గారు తమ చర్యలు తీసుకొని విధులు నిర్వర్తించేటట్టు ఆర్డర్ పాస్ చేయగలరని పొందుర్తి విలేజ్ తరఫున గ్రామ ప్రజలందరం. పాఠశాలకు బదిలీ ఎన్ని రోజులు అవుతుందా? ఎన్ని రోజులు రాలేదు? పాఠశాలకు బదిలీ వారం రోజుల నుంచి 1 వీక్ నుంచి బదిలీ అయిండు. 1 వీక్ నుంచి విధులు నిర్వర్తించలేదు. కావున చర్య తీసుకోవాలని కోరుతుంది. గవర్నమెంట్ ఎక్కడైతే డ్యూటీ చేశారో అక్కడ చేయగలరని ఖచ్చితంగా మా స్కూల్ను చూద్దాం, మా పిల్లల్ని చూద్దాం డెవలప్ చేయగలరని కోరుతున్నాం. మిస్టేక్ గవర్నమెంట్ అలాట్ చేసిన టీచర్ స్వామి గారు ఇష్యూ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ విధులు నిర్వర్తించడానికి నిరాకరిస్తుంది కాబట్టి యథావిధిగా విధులకు వచ్చి మా స్కూల్ను కూడా డెవలప్ చేయగలరని